అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు సెంట్రల్ జైల్లో గత కొద్ది రోజుల నుంచి రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడైన కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో 4 కేసులు నమోదవడం జరిగింది. అయితే 2021లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమముగా గ్రావెల్ తరలించారు అనేది ఒక అభియోగం మోపడం జరిగింది. అయితే ఈ కేసులో విచారించాలని సిట్ కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ మేరకు కోర్టు కాకాని గోవర్ధన్ రెడ్డిని 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు నిన్న జారీ చేయడం జరిగింది. అయితే ఈ మేరకు సిట్ పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని గత కొద్దిసేపటి కిందట, అంటే 11 గంటల సమయంలో నెల్లూరు సెంట్రల్ జైలుకి వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డిని తన కస్టడీలోకి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే అతన్ని మంగళగిరి సిట్ కార్యాలయంలో విచారిస్తారా, లేదంటే నెల్లూరు జిల్లాలోనే విచారిస్తారా అనేది పోలీసులు అయితే గోప్యంగా ఉంచి ఉన్నారు. బహుశా మంగళగిరి కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ విచారించి మళ్ళీ సాయంత్రానికి తీసుకొచ్చి జైల్లో అప్పగించాల్సిన ఉంది కాబట్టి టైం సరిపోదు కాబట్టి కృష్ణపట్నం పోలీస్ స్టేషన్లోనూ విచారించే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డిని 11 గంటలకు జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో సిట్ పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. అయితే రహస్య ప్రదేశంలో ఆయన్ని విచారిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ముతుకూరు, అదేవిధంగా సర్వేపల్లి ప్రాంతాలలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంబంధించిన సంతకాన్ని ఫోర్జరీ చేసి పెద్ద ఎత్తున గ్రావెల్ తరలించారు. ఈ కేసు మీద సిట్ పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఎవరు చేశారు, ఎవరి చేత చేయించారు అనే ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. ఆ గ్రావెల్ ఎక్కడికి తరలించారు, ఎవరికి అమ్మారనే దాని మీద కూడా విచారిస్తున్నారు. మొత్తం మీద అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఇప్పటికే 4 కేసులు నమోదవడం జరిగింది. పొదలకూరు దగ్గర వైట్ క్వార్జ్, అదేవిధంగా SC/ST అట్రాసిటీ కేసుతో పాటు పేలుడు ప్రదాలకు సంబంధించిన ఒక కేసు, అది నాన్ బెయిలబుల్. అదేవిధంగా ముత్కూరు ప్రాంతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టోల్ గేట్ ఏర్పాటు చేసి అటు ఆయిల్ ట్యాంకర్సు, అదేవిధంగా బూడిద తీసుకెళ్లే ట్యాంకర్ల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారనేది కూడా ఒక కేసు నమోదైంది. ఆ కేసులో కూడా ఇటీవల కాలంలో సిట్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేసి 2 రోజుల పాటు తన కస్టడీలో తీసుకుని విచారించడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రము 2021లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫోర్జరీ సంతకం మీద ఈరోజు రేపు 2 రోజులు సిట్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఇప్పటికే 4 కేసులు పెట్టారు. ఇంకా కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా వైఎస్ఆర్సీపీ నేతలైతే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ కేసులు అక్రమంగా పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డిని సుమారు ఒక 5-6 నెలల పాటు జైల్లోని ఉంచాలని ఒక పథకం ప్రకారం ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది. ఎక్కడ పెట్టినా గళం విప్పే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మొత్తము జైలు పాలు చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీ నాయకులు అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే ఓ పక్క వాళ్ళు విమర్శలు చేస్తున్నప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. విచారణ ప్రత్యేకంగా కోర్టుల్లో పిటిషన్లు వేసి వాళ్లకు కస్టడీ తీసుకుని విచారణలు కూడా జరుపుతున్నారు. మొత్తం మీద ఈరోజు రేపు 2 రోజుల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ పోలీసులు విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.